జీవముల తండ్రి, ప్రేమ గల నాయన, నీ ప్రశస్తమైన నామని బట్టి, నీ ఘనమైన నామని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ సమయం దయచేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. నీ కృప అంటూ చూపండి, మీ సన్నిధి అంటూ చూపండి. అయ్యా, మా హృదయాలు మీరు తాకమని కోరుచున్నాం, మా అంతరంగం తాకమని కోరుచున్నాం ప్రభా. మా జీవితంలో గొప్ప కార్యములు చేయండి, మా జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయండి ప్రభా. నీ మాటలు చెప్పే యోగ్యత నాకు లేదు. మీ సిలువ చెట్టు దాచుకొని మాతో మాట్లాడండి. మా అంతరంగాన్ని తెరవండి ప్రభా. మా హృదయ అంతరంగాన్ని దర్శించండి ప్రభా. మేము ఎవరు కూడా ఈ లోకంలో కొట్టుకుని పోయేవారు కూడా నీకు, మేము ఎవరు కూడా ఈ లోకంతో నశించిపోయేవారు కూడా నీకు. వీరి మహిమ తెచ్చుకుని గంట పొందుకొని మన నీ కృపతో నిత్యం దాచుకొని మన ఏడ్చినాడు కొంచెం తండ్రి. ఆమేన్. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీ 3:12 చదవండి నాన్న. జీవగల సహోదరులారా, జీవగల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరియందేనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొని చాలా. ఇక్కడ యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే, జీవం గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనాను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. జీవముల దేవుని విడిచిపెట్టడం అంటే ఏంటి? జీవముల దేవుని విడిచిపెట్టిపోవడం అంటే ఏంటి అంటే, దేవునికి వర్తమానం విని మన జీవితంను, మన ప్రవర్తనను సరి చేసుకోలేక, మన మనస్సాక్షిని సరి చేసుకోలేక కఠినం చేసుకుంటున్న వ్యక్తి, నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తి, అలక్ష్యం చేస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి జీవుల దేవునికి దూరం అయిపోతాడు. ఒక్కొక్కరు కలిగిన మంట, ఒక్కొక్కరు కలిగిన వేదన, ఒక్కొక్కరు కలిగిన పశ్చాత్తాప మనసు అటు నుండి తొలగిపోతూ ఉంటారు. అందుకని జీవగల దేవునితో నీవు సహవాసం కలిగి ఉన్నప్పుడు, సహవాసం కలిగి ఉండాలని ఆశించినప్పుడు, ఆయనతో సంబంధం కలిగి ఉండాలని నీవు కోరినప్పుడు, నేనేం చేయాలంటే నేను పశ్చాత్తాప మనసు, సరి చేసుకున్న మనసు ఎప్పుడైతే వస్తుందో దానికి లోబడాలి. అది లోబడకపోతే ఆ ఆత్మ నిన్ను విడిచిపెట్టిపోతుంది, ఆ మనసు నిన్ను విడిచిపెట్టిపోతుంది. అది చిన్నవారైనా పెద్దవారైనా సరే. ఒక వ్యక్తి హృదయంలో వేదన, పశ్చాత్తాప మనసు వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి మనం ముందుకు సాగాలి. అలా కాకపోతే జీవుల దేవునితో మనం దూరం అయిపోతుంటాం. జీవుల దేవునికి మనం దగ్గరగా ఉండలేము. జీవుని దేవుణ్ణి మనం విడిచిపెట్టిపోతాం. రెండవదిగా, ఒక వ్యక్తి జీవుల దేవుని విడిచిపెట్టకుండా ఆయన కొనసాగాలంటే ఏం చేయాలి? నువ్వు దేవునిలో ఉండాలి, దేవునిలో బ్రతకాలి, దేవునికి నమ్మకం ఉండాలి. అది ఏ రీతిగా సాధ్యం? ఏం చేస్తే సాధ్యం? చాలామంది దేవునికి ఇష్టంగా ఉండాలనుకుంటారు,
మంచి ప్రార్థించే వారు ఉండాలని కోరుకుంటారు, మంచిగా వాక్యం చదువుకున్న వారు ఉండాలని కోరుకుంటారు, మంచిగా దేవునికి గొప్ప మహిమగా ఆయనకి ఇష్టంగా బ్రతకాలని కోరుకుంటారు. చాలామంది జీవితాల్లో నా జీవితంలో గొప్ప మేలు ఆశ్చర్యకరం జరగాలని కోరుకుంటారు. అవన్నీ కరగాలంటే, అవన్నీ జరగాలంటే, అవన్నీ నీ జీవితం నెరవేరాలంటే ఏం చేస్తే నెరవేరుతుంది? ఏం చేస్తే నెరవేరుతుంది? చాలామంది జీవితంలో ప్రార్థన చేస్తే నెరవేరుతుంది అనుకుంటారు. ప్రార్థన చేస్తే చాలు మన జీవితంలో నెరవేరుతాయి అనుకుంటారు. ప్రార్థన చేయవలసిందే. దానికి తోడుగా కొన్ని ఉన్నాయి. ఏంటది? లూకాసు సువార్త 7వ అధ్యాయము 23వ వచనము. 9వ అధ్యాయము 23వ వచనము, 22వ వచనం. 9:22, 23 చదివినాయన. మరియు అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని చాలండి. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల, ఈ మాట ఓన్లీ సేవకులకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి ఆయనను వెంబడించాలి. ఆయన మన ముందు పెట్టిన అడుగుజాడలో నడుచుకోవాలి. మన ముందు ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు, కానీ ఆ అడుగుజాడలో నీ పాదాలు పడాలంటే నువ్వేం చేయాలి? ఎలా చేస్తే ఆయన నడిచిన మాదిరి, ఆయన నడిచిన అడుగుజాడల్లో ఏ రీతిగా నడుచుకుంటాం? అది ఎలాగ సాధ్యం? అది ఏం చేస్తే సాధ్యం? మనం అనుకోవచ్చు, అంత విడిచిపెట్టేసి, అంత వదిలిపెట్టేసి దేవుడితో గడుపుతూ చాలనుకుంటారు. ఓకే, అది మాత్రమే కాదు. చూడండి, మళ్ళీ చదవండి ఆ మాట. ఎవడైనా నన్ను వెంబడుకోనేలా తను తాను ఉపేక్షించుకొని, తను ఉపేక్షించుకోవడం, తనకు తను అసహించుకోవడం, తన శరీరంపై, తన శరీర తలంపులపై, తన శరీర ఆశలపై, తన శరీర కోరికలపై, తన శరీర ఉద్దేశాలపై అసహించుకోవాలి. అన్ని దినం అసహించుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే కాదు, ప్రతి దినము, ప్రతి క్షణము సాతానుడు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. సాతానుడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. సాతానుడు నీ వెంబడి ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావా? దేవుని ఎదగాలనుకుంటున్నావా? దేవుని మీద పొందాలనుకుంటున్నావా? మౌనంగా ఉన్న సాతాను విజృంభిస్తాడు. ఎందుకు? వీడు తప్పిపోతున్నాడు, వీడు నాన్ని తప్పిపోతున్నాడు, నా చేతిని జారిపోతున్నాడు, వీడిని ఇప్పుడే పట్టుకోవాలి, ఈ సమయంలో పట్టుకోవాలి. కొంచెం ఎక్కువ ప్రార్థనలు ఉంటే మరేం చేయలేను, నేనేం చేయలేను అని సాతాను వెంటనే విజృంభిస్తాడు. విజృంభించి ఏం చేస్తారంటే సార్, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న ఆయాసములు, చిన్న చిన్న మనసు కష్టాలు, చిన్న చిన్న వాటికి మనసు విజృంభించి కోపంతో, ద్వేషంతో, బాధతో అరిచేస్తాం, మాట్లాడేస్తాం. అప్పుడేమవుతుందంటే సాతాను సంతోషిస్తాడు, కానీ దేవుని ఆత్మ ఏడుస్తుంది. ఆయన ఆత్మ నిన్ను చూచి ఏడుస్తుంది. అయ్యో, నా కుమారుడు ఇంతవరకు మంచి ఆశలు కలిగి ఉన్నాడు, ఇంతవరకు మంచి కోరిక కలిగి ఉన్నాడు, ప్రార్థన చేయాలనుకున్నాడు, నాతో గడపలను ఆశించాడు,
నా ఆశీర్వాదం కావాలని కోరుకున్నాడు, దాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉన్నాడని ఆయన ఆత్మ నిన్ను చూచి దుఃఖపడుతుంది. అది ఫస్ట్ పాయింట్. రెండవది, నిన్ను నువ్వు అసహించుకోకపోతే ఆయన సిలువని ఎత్తుకొని ఆయన వెంబడింపలేవు. నిన్ను నువ్వు అసహించుకోకపోయినట్లయితే ఆయన సిలువని ఎత్తుకొని ఆయన వెంబడింపలేవు. ఆయన సిలువ దేని గుర్తు? శ్రమలకు గుర్తు, సమస్యలకు గుర్తు. అందరికి మౌనం ఉన్నాడు, వాళ్ళు లేస్తాడు మన మీద. ఎవడు మన మీద వ్యతిరేకంగా మాట్లాడినవాడు వ్యతిరేకంగా లేస్తాడు మన మీద. అర్థమైందా? సాతాను ఏ రీతికైనా సరే తన మీద బెండ్ చేసుకొని చేస్తూ ఉంటాడు. రెండోదిగా అసహించుకోవడం అంటే ఆకలిని అసహించుకోవాలి, నిద్రను అసహించుకోవాలి, సుఖాన్ని అసహించుకోవాలి. అటువంటి వారు ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తారు. ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాసం అంటే అంటే నిన్ను నీవు ఉపేక్షించుకొనుట, అసహించుకొనుట. నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను దేని కొరకు బ్రతుకుతున్నాను, నా లైఫ్ వేస్ట్ అయిపోయింది, నా జీవితం వ్యర్థమైపోయింది. ఈ యొక్క జీవితం వద్దు నాకు, ఈ లోక విధుల జీవితం నాకు వద్దు, ఈ లోక ఆలోచన నాకు వద్దు, ఈ లోక తలంపులు నాకు వద్దు. లోక తలంపుతో నేను నశించిపోతున్నాను, లోక రీతిని మాటలతో నేను నశించిపోతున్నాను, లోకాన్ని ప్రేమించి నేను నశించిపోతున్నాను అని అసహ్యం కలగాలి. అసహ్యం కలిగి మాత్రమే కాదు, ప అంటే పరీక్షించుకోవాలి. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఉపేక్షించుకోవాలి, అసహించుకోవాలి. రెండవదిగా పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవడం అంటే దేవునికి వెలుగులో నీ స్థితిగతులను పరీక్ష చేసుకోవాలి. దేవునికి ఆయాస్కరమైనది, మనుషులకు వ్యతిరేకం చేసింది, మనుషులను బాధ పెట్టింది, మనుషులతో సమాధాన పరిస్థితులను సరి చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. అది మాత్రమే కాదు, వాక్యం చదవాలి. వాక్యం చదువుని బట్టి నీళ్ళ లోపములు దేవుడు చూపిస్తాడు. దేవుడు నీళ్ళ లోపములు చూపిస్తాడు. ఆ లోపములను సరి చేసుకోవాలి. అర్థమైందా? ఉపవాస సరి చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన బలంగా మారుతుంది. ఉపవాస ప్రార్థన చేయాలనుకునేటప్పుడే ఎక్కువ ఆకలి అనిపిస్తుంది. ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నప్పుడే ఎక్కువ నిద్ర వస్తుంది. ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నప్పుడే ఎక్కలేని నిద్ర మొత్తం వస్తుంది. ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నప్పుడే ఎక్కువ నిద్ర వస్తుంది, ఆకలి వస్తుంది. తిని ఉంటాము, మళ్ళీ ఆకలి అనిపిస్తుంటుంది. అది సాతాను చేసే పని. అంటే దాన్ని నువ్వు జయించాలి, వాటిని జయించాలి. జయించినప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఎటువంటిదైనా సరే దేవుడు ఆలకించి నీకు మేలు చేస్తాడు. మనం మొదలు పెట్టలే ఉపవాస ప్రార్థన, మనకి మొదలు పెట్టలే. ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాం, మనం తింటున్నా ఉన్నాం. అది కాదు, మనం తినకుండా ఉండాలి. ఉదయం వరకు మన కడుపు ఆగుతుందా? కడుపు పేగులు అన్నీ ఒకదాన్ని ఒకటి తినేసినట్లు అనిపిస్తుంటుంది. కానీ దాన్ని చంపుకోవాలి. ఎలాగా? ఏ రీతి సాధ్యం? అది దేవుడికి